కమిట్మెంట్ టు పబ్లిసిటీ ఈ రెండింటి మధ్యన తేడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం అనేటటువంటి పేరుతో సైలెంట్గా ప్రాజెక్టులు కట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రారంభించేశాడు, కొన్ని పూర్తి చేసేసుకున్నాడు. పోతిరెడ్డిపాడు లాంటివి అయితే రాయలసీమకి నీళ్ళు షిఫ్టింగ్ ఇట్లాంటి వాటిలో సక్సెస్ అయిపోయాడు. అదే కదా అక్కడ ఆగ్రహమైంది తెలంగాణలో. తెలంగాణ వాదానికి ఇంప్రూవ్మెంట్కి కారణమైనటువంటి దాంట్లో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. కూల్గా చేసుకెళ్ళిపోయాడు. అదే సైలెంట్గా చేసుకెళ్ళాం. కేసీఆర్ కాళేశ్వరం సైలెంట్గా కట్టుకెళ్ళిపోయాడు. ప్రచారం చేయలేదా? ప్రచారం చేశారు. ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకున్నారు. కడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఎంత గందరగోళమైన నడిచింది. ఇప్పుడు బనకచెర్లకైనా అంతే ఉంటుంది. బనకచెర్లకు సంబంధించి ప్రచారం తక్కువ ఉండాలి, ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నాం. అదే ఇక్కడ వాడుకుంటుంది తెలంగాణ. దాంతో ఇద్దరి మధ్యన వివాదాలని పతాక స్థాయికి చేరేటప్పటికి కేంద్రం దగ్గర ఆగిపోయింది. బనకచెర్లకు సంబంధించి నీళ్లు అక్కడ నిల్వ ఉంచి షిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రాల అనుమతి అవసరమవుతుంది. ఎందుకని? నీళ్లు నిల్వ ఉంచితే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల ముంపు పెరుగుతుంది. ఈవెన్ మనకు కూడా ముంపు ఉంటుంది గోదావరి పరివాహక ప్రాంతంలో. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అప్పుడు మళ్ళీ దాని ఇంపాక్ట్ అంటారు, అంటే ఎంత నష్టపోతుంది అన్నది అసెస్ చేసి వాళ్ళందరికీ పరిహారాలు. అదంతా పోలవరం ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఆగింది? ఆ పరిహారాల విషయమే కదా. కాబట్టి అదొక పెద్ద చర్చ నడుస్తుంది. అందుకని బనకచెర్లకు సంబంధించి ఇప్పుడు ప్రతిపాదన రెండు రాష్ట్రాలతో కూర్చోబెట్టి మాట్లాడడం ఇట్లాంటి వ్యవహారాలని చేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. 11వ తారీఖున జరగబోతోందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఒకటి మాత్రం షాకింగ్ పరిణామం ఏంటంటే బనకచెర్ల వచ్చేస్తోందని ప్రకటించినటువంటి సందర్భంలో ఆగిపోవడం. వాస్తవంగా కేంద్రం గనక తనుగా ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. లేదంటే ప్రచార ఆర్భాటాలకి ఎదుటి వాళ్ళని దొంగలు చేసి చూపించడానికి మాత్రం వాడుకుంటూ ఉంటారు.